నమస్తే, ఓహే కుకింగ్కి స్వాగతం. ఇడ్లీలు చేసి పెట్టుకుని రెడీగా ఉంటే ఇలాగ ఒక స్నాక్ లాగా లేదంటే కాస్త మార్పుగా ఇడ్లీల్ని చేయించేసి ఇలాగ చేసుకొని తినచ్చు. అవి ఎలాగో చూడండి. ఇలాగ నేను ఒక 4 ఇడ్లీలు తీసుకున్నాను. వీటిని ఇలాగ స్లైసెస్ లాగా చేస్తున్నాను. ఒక్కొక్క దాన్ని ఒక 2 డిస్క్స్ లాగా వస్తాయి. కొంచెం వెచ్చగా ఉన్నాయి నేను తీసుకున్నవి. మీరు వేడివేడి ఇడ్లీలతో చేసుకోవచ్చు, వెచ్చగా ఉన్న వాటితో చేసుకోవచ్చు, లేదంటే రూమ్ టెంపరేచర్లో ఉన్నవి పొద్దున్న చేసుకున్న ఇడ్లీలు సాయంత్రం అన్న ఇలాగ చేసుకొని తినచ్చు. నేను ఇది మామూలుగా మనం రెగ్యులర్గా మినపప్పు ఇడ్లీ రవ్వ వేసుకొని చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీలు ఇవి. ఇలాగ 4 చేసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టెప్లో నేను వేరుశెనగ గుళ్ళతో పొడి చేసుకుంటాం కదా, అది వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కరివేపాకు పొడి, మునగాకు పొడి అలాగ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా నూనె వేసుకున్నాను. దీన్ని ఒక ముద్దలాగా వచ్చేట్టు సరిపోయేంత నూనె వేసుకోండి. అంత కొలతేం లేదు. నేను ఒక 4-5 టీ స్పూన్లు తీసుకున్నాను. కొద్దిగా ఒక 1.5 టీ స్పూన్ అంత నూనె వేసుకున్నాను. తర్వాత ఒక స్లైస్ తీసుకుని ఇడ్లీది మీకు ఎంత కావాలో అంత, ఎక్కువగా కావాలంటే ఎక్కువగా, కొంచెం కావాలి అంటే కొంచెం అలాగా కొంచెం పొడిని ఇలాగా అద్దుకొని ఇంకొక స్లైస్ పెట్టేసుకొని కొంచెం ఒత్తండి, జెంటిల్గా ఒత్తండి. సో దట్ 2 అలాగా ప్యాక్ అయిపోయినట్టు వస్తాయి. 2 కూడా అలాగో ఒత్తుకొని పెట్టుకోండి. ఇలాగ 4 సెట్స్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టెప్ చూపిస్తాను. నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం మధ్యస్థంగా ఉంది. కొంచెం చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవంతా ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి పెట్టుకోవాలి. ఇలాగా తర్వాత ఒక పాత్రలో సగం కప్పు శనగపిండి, సగం కప్పు బియ్యపిండి తీసుకుని సమపాళ్లలో తీసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకున్నాను. పొడిలో ఉప్పు ఉంటుంది, ఇడ్లీలోనూ ఉప్పు ఉంది, అందుకని కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. 1/8 టీ స్పూన్ వంట సోడా వేసుకుని దంచి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా ఆ పేస్ట్ వేసేసుకుని కొద్దిగా పొడి కారం వేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ కారం మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, లేదంటే టోటల్గా అసలు పొడి కారాన్ని అవాయిడ్ చేసేసేయచ్చు. ఇదంతా ఒకసారి పొడిగా మొత్తం కలిపేసుకున్నాను. ఇంతలోపల నేను నూనె కాగపెట్టుకున్నాను. నూనె కావాలి, ఇది నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో దానికోసం. మిక్సీ జార్లో నీళ్లు పోసుకొని కొద్దిగా నేను ఇది కొంచెం జారుడుగా పిండిలాగా ఇలాగా కలిపి పెట్టుకున్నాను. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఇడ్లీల్ని దీంట్లో ముంచుకొని అంతా సీల్ అయిపోయేట్టు చూసుకోండి, లేదంటే పొడి బయటికి వచ్చేస్తుంది. మొత్తం అద్దుకొని ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలాగ వచ్చింది. నేను ఈ నూనెలో నాకు 2 ఇడ్లీలు పడుతున్నాయి. 2 వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక్కొక్క వాయకి 5-6 నిమిషాల దాకా పడుతుంది. ఎక్కడైతే కాస్త నూనెలో మునగలేదు అనిపిస్తుందో ఇడ్లీ, అక్కడ కాస్త నూనె ఇలాగ చల్లుకోండి. స్లోగా వేయించుకోండి. కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత తీసేసేయండి. ఇది నూనె అస్సలు పీల్చదండి. నూనె తాగేస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది మనకి. నూనె అస్సలు పీల్చదు. చాలా చాలా లైట్గా ఉంటుంది. చాలా బోల్గా వస్తుంది. మీకోసం కట్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇలాగే తినేసేయచ్చండి, లేదంటే ఏమన్నా మీకు ఇష్టమైన చట్నీతో కానీ ఏమన్నా సాస్తో కానీ తినచ్చు. ఎప్పుడైనా సరదాగా చేసుకుని తినడానికి ఈ వెరైటీ బాగుంటుంది. మరొక వీడియోతో త్వరలో కలుస్తాను.